హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖ మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూడా బాగున్నామండి. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు బ్యాగ్ చూడొచ్చు. ఇది వచ్చేసి అక్క తిరుపతి నుంచి పంపించింది అనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయో చూస్తున్నాను. సో ఎలాగో మీకు కూడా చూపిద్దామని చూపిస్తాను అనమాట. ఇప్పుడు దివాళీకి కొన్ని డెకరేషన్స్ పర్పస్ కోసం సీరియల్ లైట్లు అవి ఒక 2 సెట్స్ అయితే పంపించింది. అలాగే దీపాలు పంపించింది అనమాట. ఇవి వచ్చేసి వాటర్ వేసి వెలిగిస్తారు కదా అవి. అండ్ అవి ఒక 10 అయితే పంపించింది. సో తను వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టినట్టుంది. 24 ఏమో వచ్చున్నాయి. అందులో కొన్ని అయితే నాకు పంపించింది అనమాట. ఇంకా శారీ వచ్చేసి ఈ శారీ దీపావళి కోసం న్యూ శారీ అనమాట ఇది. సో మీకు చూపించుంటాను, ఇన్స్టాగ్రామ్లో కొనుక్కున్నాను కదా ఆ శారీ అనమాట ఇది. తను బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ చేసి పంపించింది ఫెస్టివల్ కోసం. సో ఇలా అయితే డిజైన్ చేసింది అనమాట అక్క. ఇది ఎల్బో హ్యాండ్స్ అనమాట. అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది శారీ కూడా. నెక్స్ట్ ఇక్కడ స్వీట్స్ బాక్స్ అయితే పంపించింది అక్కకి. వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళు పంపించారనమాట, డాక్టర్ వాళ్ళు ఇచ్చారు. అది మా కోసం పంపించేసింది. అందులో డిఫరెంట్ స్వీట్స్ అయితే ఉన్నాయి. అండ్ లడ్డూస్ ఇంకా హల్వా ఇట్లా ఒక 4 టైప్స్ అండ్ ఎన్నో ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా కార్ వచ్చేసి అక్కడ మెకానిక్ షాప్కి అయితే ఇవ్వాలి. ఇంకా చేతన చూసారా డ్రైవింగ్ చేస్తుంది తనే అనమాట. సో మళ్ళీ రిటర్న్ రావాలనేసి తను మా కోసం వస్తూ ఉందన్నమాట. మేమైతే కార్లో వెళ్తున్నాము, తను ఫాలో అవుతూ. చూసారా ఇంకా కార్ వచ్చేసి మెకానిక్ షెడ్లో ఇచ్చేసి టౌన్కి అయితే వచ్చాము. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి కొంచెము హెల్త్ ఇష్యూ ఉంటే అది చూపించుకుంటున్నాము. ఇంకా మేము ఈ రెస్ట్లో వచ్చేసి అక్కడ కల్లింకాయలు అవి ఉన్నాయన్నమాట. అవి అయితే తీసుకున్నాము. చాలా రోజుల తర్వాత కల్లింకాయ అయితే తింటూ ఉన్నాము. ఒక గ్లాస్ వచ్చేసి 10 రూపాయలు అనమాట. 2 గ్లాసెస్ కొంచెం దూరవి తీసుకున్నాము. ఒక గ్లాస్ వచ్చేసి పండు తీసుకున్నాము. సో సీజనల్ ఫుడ్ కదా, తింటే మంచిదని తీసుకున్నాము. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా క్రాకర్స్ కోసం అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. అయితే ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా షాపింగ్కి రావడం క్రాకర్స్ కోసం. అంటే ఈ షాప్కి రావడం. ఇది వచ్చేసి కట్టమంచికి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. కట్టమంచికి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. జూడియో దాటుకొని రావాలి. సో చాలా షాప్స్ అయితే ఉన్నాయి అక్కడ. నేను ఫస్ట్ టైం అనమాట అక్కడికి రావడం. సో అట్లా కొన్ని చూసాము, సపరేట్గా తీసుకుందామని చెప్పి. అంటే గిఫ్ట్ బాక్స్ ఉంటుంది కదా, అది కాకుండా సపరేట్గా తీసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది కదా, ఎక్కువ వస్తాయని మేము సపరేట్గా కొన్ని తీసుకున్నాము. కాకపోతే ఇంకా మళ్ళీ ఫైనల్గా గిఫ్ట్ బాక్స్ కూడా ఒకటి తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి దివాళీ రోజు అనమాట. అయితే ఈ వీడియోలో మేము దివాళీ కోసం చేసిన ప్రిపరేషన్స్ అండ్ అలాగే దివాళీ రోజు చేసినవన్నీ కూడా ఈ వీడియోలోనే మీకు చూపించేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగు ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఫైనలీ ఇలా సింపుల్గానే వేశాను. అంటే మాకు చిన్న ప్లేసే కదా, అందుకని సింపుల్ ముగ్గు అయితే అలా వేశాను. ఇంకా పక్కనే రోజా చెట్టు అయితే ఉంది కదా, ఇక్కడ చూసారు ఎంత బాగుందో, మంచు అంతా పడి చాలా బాగుందన్నమాట. అదైతే తీసుకున్నాను. ఇంకా ఇది శారీ అనమాట. ఈ శారీ అయితే నేను ఇప్పుడు వేర్ చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి పిల్లల్ని రెడీ చేసేస్తున్నాను. వీళ్ళకైతే ఇలా ఇది చేతనాకి ఇలా అయితే హెయిర్ స్టైల్ ఇలా వేశారనమాట. సో ఈ హెయిర్ స్టైల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూసారా ఇలా అయితే చేశానమాట. నేనైతే ఇంక ఇక్కడ రెడీ అవుతూ ఉన్నాను. అంటే మేము ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ ఊరికి వెళ్ళి అక్కడ దివాళీ అయితే జరుపుకుంటాము. అంటే నోములు ఉన్నాయి కదా, సో ఊరికి వెళ్ళినట్టు ఉంటుంది, అలాగే అక్కడ పెట్టినట్టు ఉంటుంది కదా దేవుడికి అనేసి ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ ఊరికైతే వెళ్ళిపోతూ ఉంటాము. సో అంటే ఈసారి ఇక్కడే జరుపుకుందామని అనుకున్నాను, కాకపోతే కుదరలేదనమాట. సో ఇంకా ఊరికైతే వెళ్ళిపోయాము. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. ఈ శారీ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో సింపుల్గా ఇలా అయితే వేర్ చేశానమాట. లైట్ వెయిట్గా చాలా బాగుంది. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. అయితే ఈ శారీ తీసుకున్న వాళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. మీరు చూసుండొచ్చు చూసుండకపోవచ్చు. వాళ్ళది వచ్చేసి శ్రీనిధిస్ హోమ్ ఛానల్ అనమాట, యూట్యూబ్ ఛానల్లో. సో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఆ పేజ్లో నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. శారీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే చాలా లైట్ వెయిట్గా మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఊరికి వచ్చేసామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి టెంపుల్లో ఇలా వచ్చేసి అందరూ కూడా మంచిగా రెడీ అయ్యేసి ఉన్నారనమాట. చూసారా
ఎప్పుడు కూడా నేను పట్టు చీర అట్లా కట్టుకునేదాన్ని. ఈసారి ఎందుకో ఇలా సింపుల్‌గా రెడీ అవుదామని అనిపించింది. అయితే ఇంకా 3:00 అటు వచ్చాము. 4:30 అట్లా అయిపోయిందనమాట పూజ అయ్యేసరికి. నెక్స్ట్ ఇంగ అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. సరే ఇంకా బయలుదేరేసామనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా. సో మీరందరూ కూడా దీపావళి సెలబ్రేషన్ మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా క్రాకర్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, మీ అభిప్రాయాలు అండ్ సలహాలు, ఇంకా ఏమైనా నా నుంచి మంచి వీడియోస్, ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా ఫైనలీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మమ్మీ కిచెన్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంది. ఇంకా పిల్లలు వచ్చేసి మమ్మీ వాళ్ళ అమ్మమ్మ చేత టపాకాయలు అయితే కాల్పిస్తూ ఉన్నారనమాట వీళ్ళు. అయితే మేము వచ్చే టైంకి ఇలా చీకటి అయితే అయిపోయిందనమాట. సో ఇంకా మంచిగా అమ్మమ్మ చేత కూడా వీళ్ళు టపాకాయలు అయితే కాల్పించుకుంటూ మంచిగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. అయితేనండి మనం దీపావళి రోజు కంపల్సరీగా కొన్ని అయినా కానీ మనం ఇలా క్రాకర్స్ అయితే కాల్చాలంట. ఎందుకు అంటే నరకాసుడు చనిపోయిన రోజు కదా. సో అసలు దీపావళి రోజు ఎందుకు ఇట్లా మనం దీపాలు పెడతాము, ఇట్లా టపాసులు ఎందుకు కాలుస్తాం చెప్పండి. ఎందుకంటే నరకాసుడు చనిపోయిన రోజు, అలాగే సత్యభామ అతన్ని వధించింది కదా. సో అతని వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఇంకా ఉండవు అనే ఉద్దేశంతో మనమైతే ఇలా దీపాలు పెట్టి టపాసులు అయితే కాలుస్తాం కదా. సో అట్లా మనం దీపావళి అయితే జరుపుకుంటాము. ఎందుకంటే నరకాసుడు విలన్ కదా, విలన్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకా హ్యాపీనే కదా. సో అట్లా మనం అయితే ఇంకా ఇలా పండగ అయితే చేసుకుంటాం అనమాట. చూసారా ఇక్కడ నేను కూడా వెలిగిస్తూ ఉన్నానన్నమాట. ప్రతి ఇయర్ కూడా అక్క వాళ్ళైతే వచ్చేవాళ్ళు. సో వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా మాకు ఎక్కువ జోష్ అనమాట. సో ఈసారి కొంచెం డల్గానే అనిపించింది మాకైతే, వాళ్ళు లేదు కాబట్టి. సో ఎందుకో వాళ్ళు లాంగ్ జర్నీ కదా, మళ్ళీ రావడం వెళ్ళడం ఎందుకని రాలేదన్నమాట. అయితే నేనైతే ఎప్పుడు కూడా మా అమ్మ నాన్నలతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. సో దొరికిన టైంని మనము యూస్ చేసుకోవాలని నా ఫీలింగ్ అనమాట. ఎప్పుడు పిల్లలు, హస్బెండ్ వీళ్ళతోనే కాకుండా అమ్మ వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలని నేను అనుకుంటాను. సో అందుకోసమే నేను ఒక్క 1 అవర్ అయినా సరే టైం దొరికితే వెళ్ళి వస్తానన్నమాట. సో అట్లా నేను వాళ్ళతో ఆ రోజు టైం స్పెండ్ చేశానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిన్నర్ కూడా అక్కడే అనమాట, మమ్మీ వాళ్ళ ఇంట్లోనే. అమ్మ వచ్చేసి చికెన్ కర్రీ చేసింది, అలాగే చికెన్ ఫ్రై చేసింది అండ్ ఇడ్లీ అనమాట. సో మేము అక్కడే ఇంకా డిన్నర్ చేసేసాము. నెక్స్ట్ ఇంకా ఎందుకంటే రిటర్న్ రావడము ఇక్కడ లైట్స్ అనేవి వేయాలి కదా, ఆల్మోస్ట్ వేసేసి వెళ్ళాను. కాకపోతే ఫ్రంట్లో ఎవరు వేసుంటారు కదా, అలాగే ఇంకా వెహికల్స్ కూడా పూజ చేయాలి కదా, ఇంకా అందుకు కంపల్సరీ రిటర్న్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ డే ట్యూస్డే వస్తుంది, మనం ట్యూస్డే వెళ్ళకూడదు కదా. సో మెయిన్ అదే అనమాట, అందుకోసమని నైటే వచ్చేసాము. సో ఇలా ఇక్కడ చూసారా చికెన్ చేసిందనమాట మమ్మీ. ఎప్పుడు ఇట్లనే చేస్తారు. సో ఇలానే పిల్లలకు కూడా ఇష్టం అనమాట, అండ్ నాకు కూడా. ఇంకా మా డాడీ వచ్చారు కదా, సో డాడీని తీసుకొని పిల్లలు బయటికి తీసుకెళ్ళి టపాసులు కాల్చమని చెప్తున్నారు. సో వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా పిల్లల్ని చూసినప్పుడు. సో అందుకోసం మేమైతే ఎప్పుడు రావడానికే ఇష్టపడతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూసారా ఇలా అయితే గడుస్తూ ఉందన్నమాట ఆ రోజు. ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి కదా డిన్నర్ చేసినవి, అవైతే కడిగి పెట్టేస్తూ ఉన్నాను. మమ్మీకి హ్యాండ్ పెయిన్ ఉంది లైట్గా, అందుకని నేనైతే వాష్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా లైట్గా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అక్కడ నుంచి. ఇంకా అక్కడ కొన్ని కొబ్బరికాయలు ఉన్నాయన్నమాట, ఒక 2 అయితే తీసుకున్నాను ఇక్కడ, అంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు అట్లా యూజ్ అవుతుందని. సో అంటే అవి కొంచెం ఎండుగా ఉన్నాయి, అయినా పర్లేదులే తీసుకుందామని ఒక 2 అయితే తీసుకొచ్చాను. అయితే మీరు కూడా ఎప్పుడు దొరికినా కానీ అమ్మా నాన్నలతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు, ఓకేనా. అయితేనండి మీరందరూ కూడా దీపావళిని మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మీరు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేశారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టేసేయండి. సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. సో నాకు కొంచెం ఫీలింగ్గా అనిపిస్తుంది ఎప్పుడు కూడా. సో ఎందుకంటే మాకు బ్రదర్ లేరు కదా, సో అలా ఫీలింగ్ ఏమో అని అనిపిస్తుంది నాకు. వాళ్ళుంటే ఇంతగా ఫీల్ అయ్యేదాన్ని కాదేమో.
నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఊరికొచ్చేసాం కదా! సంతవేటకి. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. వెహికల్స్‌కి, ఇంటికి కూడా గుమ్మడికాయ దిష్టి అయితే తీసామనమాట. అయితేనండి ఈ దివాళీ వ్లాగ్ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఇంకా దిష్టి అంతా తీసేసిన తర్వాత ఇంకా పిల్లలైతే స్టార్ట్ చేశారనమాట టపాకాయలు కాల్చుకోవడం. సో, వాళ్ళకొక ఎంజాయ్‌మెంట్ కదా! సో, సేఫ్‌గా నేను దగ్గరుండి ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాననమాట. ఫైనల్లీ దివాళీ వ్లాగ్ అయితే ఇంతేనండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దీపావళి. సో, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.